ఒక్కటే చెప్తా ఉన్నా, మనం యువత ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని యువత ఇలా భారతదేశంలో ఉంది. మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి, దేశానికి ఏమవుతుందో ఆలోచించండి. దేశ ప్రగతి, దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఇట్లాంటి దొంగల్ని నమ్మి దొంగల మాటలు వింటా ఉంటే వాళ్ళకి మనం జవాబు చెప్పనంత కాలం ఇంకా ఖరాబ్ అవుతుంది ఈ దేశం. ఈరోజు నిన్ననే ప్రపంచ బ్యాంక్ లెక్కలు వచ్చినాయి. దాంట్లో ఈరోజు ఎంప్లాయబిలిటీ ఈ దేశంలో డబల్ అయిందని చెప్పిండ్రు. ఈ దేశంలో ఇప్పుడు మనం ఏదైతే పేదరికం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంది భారతదేశంలో అని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రపంచ మార్కెట్లు ఇవాళ ఇండియా వైపు చూస్తూ ఉన్నాయి. ఈరోజు లక్షల కిలోమీటర్లు మన రోడ్లు అయితేంది, రైల్వేస్ అయితేంది, విమానయానాలు అయితేంది, బస్సుకి విమానానికి తేడా లేకుండా చేసిండ్రు బీజేపీ వచ్చినాక. అంటే ఈ అంత డెవలప్మెంట్ ఎట్లా చేసిండ్రు, ఎట్నుంచి వచ్చింది? ఇంతకుముందు మొదలు పెడితే స్కాములు ఉండేవి, ఇప్పుడేమో మొదలు పెడితే డెవలప్మెంట్లు కనపడతా ఉన్నాయి. కాబట్టి యువత నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా, మీరు ఆలోచించండి. ఈ దొంగలకి దూరంగా బుద్ధి చెప్పేటట్టు ఉండండి, మీరు మాట్లాడండి. మీరు ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నా, 5 కోట్ల మంది ఈరోజు రోహింగ్యాలు అయితేంది, బంగ్లాదేశీస్ అయితేంది, పాకిస్తానీస్ అయితేంది, ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరు, మన దొంగ రాజకీయ నాయకులు తీసుకొచ్చి ఆధార్ కార్డులు కూడా ఇప్పించే స్థాయికి దిగజారిండ్రు.